హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ లీగల్. తప్పుడు కేసులు, అక్రమ కేసులు అమాయకుల మీద బనాయించి పోలీసులు కావచ్చు, ఇతరులు కావచ్చు బనాయిస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఆ అమాయకులు కావచ్చు, ప్రజల హక్కుల రక్షణకు కోర్టులో ఎలాంటి పిటిషన్లు వేసి వాళ్ళ హక్కును రక్షించుకోవాల్సి ఉంటుంది. మనతో మాట్లాడడానికి హైకోర్టు, సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేసేటువంటి అడ్వకేట్ అనిల్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, సాధారణంగా అమాయక ప్రజల మీద తప్పుడు కేసులు, అక్రమ కేసులు బనాయిస్తూ ఉంటారు. ఇలాంటి వారు వాళ్ళని ఎలా రక్షించుకోవాలి? థ్యాంక్ యూ అండి. ఈ తప్పుడు కేసులు అనేది రెండు భాగాలుగా భావించవచ్చు. ఒకటి క్రిమినల్ కేసులు, ఇంకొకటి సివిల్ కేసు. రెండిట్లలో బాధితులు ఈ తప్పుడు కేసులకి మన భారత సంవిధానం ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం కోర్టుల ద్వారా లభిస్తుంది. అది ఏంటి అనగా, ఫస్ట్ క్రిమినల్ కేసు తీసుకుందాం. ఒక మనిషి మీద తప్పుడు కేసు బనాయించి, ఒక మనిషి లేని నిరాధారాలు లేకుండా, ఆధారాలు లేకుండా, లేక తెలిసి కూడా ఆ అసత్యాన్ని సత్యంగా లాగా చూపించి ఒక 420 ఒక చీటింగ్ కేసో లేక ఒక ఫాల్స్ ఫోర్జరీ కేసో వేసినప్పుడు, లేక కొన్నిసార్లు ఈ మధ్యలో చాలా ప్రివలెంట్ అయ్యేది పొలిటికలీ మోటివేటెడ్ wrongful cases against persons or against journalists or against any of the eminent persons. ఇలాంటి పరిస్థితులు ఘటన అయినప్పుడు ఆ బాధపడే మనిషి హీ విల్ బి కాల్డ్ అన్ అక్యూజ్డ్ ఇన్ ఎ క్రైమ్. అప్పుడు హైకోర్టుని ఆశ్రయించి ఆర్టికల్ 226 కింద లేక సిఆర్పిసి 482 కింద క్వాష్ పిటిషన్ వేసుకొని, క్వాష్ పిటిషన్ అంటే కోర్టును ఆశ్రయించేటప్పుడు ఈ కేసు ట్రయల్ వరకు నడిచి కొన్ని ఏళ్ల తరబడి చేసి కోర్టు సమయాన్ని వృధా చేయకుండా ఈ కేసుని తొలగివేయమని ప్రార్థన చేస్తూ క్వాష్ పిటిషన్ అనేది వేసుకోవచ్చు. అలాగే ఈ కేసు ట్రయల్ కోర్టులో నడిచేటప్పుడు, అంటే నాంపల్లి కోర్టు కానీ సికింద్రాబాద్ కోర్టు ఇన్ హైదరాబాద్, తెలంగాణ, ఫర్ ఎగ్జాంపుల్, వన్ క్యాన్ ఫైల్ ఎ డిశ్చార్జ్ పిటిషన్, అంటే సిఆర్పిసి 239 కింద ఈ నిరాధారమైన కేసు ఈ కారణాల వల్ల కోర్టు సమయము అన్యాయంగా సమయాన్ని తీసుకొని లాస్ట్కి నేను అక్విట్ అయ్యే కోర్టు సమయాన్ని ఉల్లంఘన చేస్తున్నాం కాబట్టి ఈ కేసుని నన్ను ఈ కేసు నుంచి తొలగించండి అని ప్రార్థన పెడుతూ డిశ్చార్జ్ పిటిషన్ అని క్రిమినల్ కేసు ప్రొసీడింగ్స్లో ఈ రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ బాధితులు మీరు చెప్పినట్టుగా క్రిమినల్ కేసే కాకుండా దేశంలో కొన్నిసార్లు తప్పుడు కేసులు సివిల్ కేసులో కూడా వేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ల్యాండ్ లార్డ్ ఉన్నాడు, ఒక టెనెంట్ ఉన్నాడు. ఈ ల్యాండ్ లార్డ్ హ్యాస్ ఫైల్డ్ ఎవిక్షన్ సూట్ అంటారు. రెంట్ కట్టట్లేదు, ఇతన్ని నా ప్రాపర్టీ నుంచి బయటికి పొమ్మని 2015లో కేసు వేస్తాడు. ఈ ల్యాండ్ లార్డు ఏదో ఒక పేరు కోసమని మిస్టర్ ఏ, మిస్టర్ బి అనుకుంటే, ఇతను ల్యాండ్ లార్డ్ ఆఫ్టర్ ఫైలింగ్ ద కేస్ ఫర్ కలెక్టింగ్ రెంట్ ఎవిక్షన్ 2016లో మళ్ళీ అదే ల్యాండ్ లార్డు అతనే టెనెంట్ మీద మళ్ళీ కేసు వేసిన నేపథ్యంలో ఈ టెనెంట్ బాధితుడైనాడా లేదా? ఆ రెండో కేసుని కోర్టు సమయాన్ని వృధా చేస్తున్నాడని he can file a petition under order 2 rule 2 అంటారు, సిపిసి సివిల్ ప్రొసీజర్ కోడ్. లైక్వైజ్ ఒక మనిషి సివిల్ కేసు నడిపిస్తూ he has given a lease of a illegally constructed property to another person. అంటే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చాలా ఉన్నాయి సిటీలో. జిహెచ్ఎంసి, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ ప్రకారంగా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేసిన మనుషులు కోర్టులో కేసు నిలవదు అని చట్టం ఉంది. మీరు ఇప్పుడు అడిగిన ప్రశ్న ఎవరైతే వింటున్నారో వాళ్ళకి అవగాహన తెలిసినప్పుడు దే కెన్ ఫైల్ ఎ పిటిషన్ అండర్ రిజెక్షన్ ఆఫ్ ప్లెయింట్ టైటిల్ ఆర్డర్ 7 రూల్ 11 కింద, సేయింగ్ దట్ దిస్ ఎంటైర్ సూట్ ఈజ్ బార్డ్ బై లా. అంటే చట్టం ఒప్పుకోదు. ఈ మనిషి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేసిన మనిషి ఒక దొంగ ఆ దొంగతనం చేసిన వస్తువుని నాదే అని కోర్టుని మభ్యపెట్టి
కోర్టులో కేసు నిలబెట్టడానికి అతనికి హక్కు లేదు అని పిటిషన్ వేసుకోవచ్చు అండర్ ఆర్డర్ 2 రూల్ 2. అలాగే ఇప్పుడు చాలా ప్రాపర్టీ పిటిషన్లు నడుస్తున్నాయి. టు కంక్లూడ్ యాజ్ అన్ ఎగ్జాంపుల్, ఒక ప్రాపర్టీ ఉంది ఇన్ వన్ ప్రైమ్ ఏరియా, లెటస్ సే అందరికీ తెలిసింది యాబిట్స్ అనుకుందాం. యాబిట్స్లో హైదరాబాద్లో ఆ ప్రాపర్టీ ఆల్రెడీ కోర్టు తీర్మానం ఇచ్చింది. కొన్ని ఏళ్ల తరబడి కేసు నడిపి ఒక మనిషి ఫేవర్లో 10 ఏళ్ళు 20 ఏళ్ళు తరుణంలో తర్వాత అదే ప్రాపర్టీ మీద ఇంకొక ఎవరో స్వాధీనం చేసుకోవడం కోసం కేసు నడిపితే అండర్ సెక్షన్ 10, సెక్షన్ 12 రెస్ జుడికాటా, ప్రిన్సిపల్ ఆఫ్ రెస్ జుడికేటా అంటే ఆల్రెడీ డిసైడెడ్ మ్యాటర్, సెటిల్డ్ మ్యాటర్, ఎ పర్సన్ కెనాట్ బి అలౌడ్ టు అజిటేట్ ఓవర్ ద సేమ్ మ్యాటర్. అంటే కోర్టు తీర్మానం ఇచ్చిన తర్వాత అది శాశ్వతము అని ఆ పిటిషన్ వేసి నా మీద ఈ కేసు తప్పుడు కేసు అని ఇతను కోర్టుని ఆశ్రయించి ఆ తప్పుడు కేసుని ఎదుర్కొనే అవకాశం కోర్టులు, న్యాయము, చట్టము, మన భారత సంవిధానం కల్పిస్తుంది. ఇది సమ్మరీ ఏంటంటే దీని తాత్పర్యం ఏంటంటే కోర్ట్స్ న్యాయం చేసే సంస్థలు. ఇటువంటి సమయంలో క్రిమినల్ కేసు వేస్తే క్వాష్ పిటిషను, డిశ్చార్జ్ పిటిషన్ వేసుకొని ఆ తప్పుడు కేసు నుంచి బయటికి రావచ్చు. అలాగే సివిల్ మ్యాటర్లో దేర్ ఆర్ సెవరల్ ప్రొవిజన్స్ అండర్ లా అండ్ ఇవన్నీ ఇన్వోక్ చేయాలంటే మనకే చట్టం తెలిస్తే ఆ పిటిషన్లు మనమే వేసుకోవచ్చు పార్టీ ఇన్ పర్సన్ లాగా. లేదు ఒక మంచి వకీల్ దగ్గరికి వెళ్ళి ఇవన్నీ ఫ్యాక్ట్స్ చెప్తే వాళ్ళు కోర్టుని విన్నవించుకొని న్యాయం సమకూర్చుకోవచ్చు. దీంతో సమాప్తం. థ్యాంక్ యూ.